రాశికి చెందినవారు అమావాస్యలోపు లేదా అమావాస్య రోజు కుక్కకి ఇది ఒక్కటి తినిపిస్తే చాలు, కూర్చొని తిన్నా తరగని డబ్బు వస్తుంది. మిథున రాశివారు అమావాస్యలోపు లేదా అమావాస్య రోజు కుక్కకి ఇది ఒక్కటి తినిపిస్తే మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి, మీ ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది. మరి మిథున రాశికి అమావాస్యలోపు లేదా అమావాస్య రోజు కుక్కకి ఏం తినిపించాలి, ఏం తినిపించడం ద్వారా ఆర్థిక వృద్ధి కలుగుతుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మిథున రాశి వారు సహజంగానే ఎంతో తెలివితేటలు, వాక్చాతుర్యం మరియు సమయస్ఫూర్తి కలవారు. రాశి చక్రంలో 3వ రాశి కావడంతో వీరిలో విషయాలను త్వరగా గ్రహించే శక్తి, ఇతరులతో సులభంగా కలిసిపోయే తత్వం ఎక్కువగా ఉంటుంది. మిథున రాశికి అధిపతి బుధుడు. బుధుడు జ్ఞానానికి, విశ్లేషణా శక్తికి మరియు వ్యాపార దక్షతకు కారకుడు. అందుకే మిథున రాశి వారు ఏ లంఘంలో ఉన్నా తమ మాటకారితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. అయితే బుధుని ప్రభావం ఎంత ఉన్నప్పటికీ చంద్రుని సంచారం వీరి ద్వంద్వ స్వభావాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకి అధిపతి కావడం వల్ల మిథున రాశి వారికి చంద్రుడు అనుకూలంగా ఉన్నప్పుడు వారిలో అద్భుతమైన సృజనాత్మకత, ఏకాగ్రత మరియు నిర్ణయాత్మక శక్తి కనిపిస్తాయి. అనుకూల స్థితిలో ఉన్న చంద్రుడు వీరికి మంచి జ్ఞాపక శక్తిని, కొత్త విషయాలను నేర్చుకోవాలనే జిజ్ఞాసను ప్రసాదిస్తారు. దీనివల్ల వీరు రచన, మీడియా, విద్య మరియు సాంకేతిక రంగాలలో గొప్ప విజయాలు సాధిస్తారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు రావడమే కాకుండా వీరిలోని సందిగ్ధత తగ్గి స్పష్టమైన ఆలోచనా ధోరణి పెరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా ఒకవేళ చంద్రుడు ప్రతికూల స్థితిలో ఉంటే మిథున రాశివారు తీవ్రమైన మానసిక గందరగోళానికి లోనవుతారు. చంద్రుడు మనఃకారకుడు కావడం వల్ల ఆయన బలహీనపడితే వీరు ఒకే సమయంలో 2 వేరువేరు ఆలోచనలతో సతమతమవుతూ ఏ నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడతారు. ప్రతి చిన్న విషయానికి అతిగా ఆందోళన చెందుతూ మనశ్శాంతిని కోల్పోతారు. ముఖ్యంగా ఈ సమయంలో మాట జారడం వల్ల సన్నిహితులతో లేదా తోటి ఉద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశముంది. శారీరకముగా చూస్తే ప్రతికూల చంద్రుని వల్ల వీరికి శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు, అలసట లేదా నరాల బలహీనత వంటి సమస్యలు కలగవచ్చు. చాలా సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ అత్యంత శక్తివంతమైన అమావాస్య మిథున రాశి వారికి కొంత పరీక్షాకాలమని చెప్పాలి. ఈ సమయంలో చంద్రుని బలం తక్కువగా ఉంటుంది కాబట్టి పండితులు చెబుతున్నట్లుగా వీరు అనవసరమైన చర్చలకు, ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం మరియు ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించడం ఎంతో శ్రేయస్కరం. ఈ రాశికి చెందిన వారు గత కొంతకాలంగా తమ జీవితంలో తీవ్రమైన కష్టాలు, సవాళ్లు మరియు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తున్నారు. నిరంతరం కమ్ముకున్న చీకటిలా వారి జీవితంలో ప్రశాంతత పూర్తిగా కొరవడింది. రాత్రింబవళ్లు శ్రమించినా, ఎంత కష్టపడినా ఆ శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదు. ముఖ్యంగా ఆర్థిక రంగంలో వారు అపారమైన ఇబ్బందులను అనుభవిస్తున్నారు. సంపాదించిన ధనమంతా కూడా చేతిలో నిలబడడం లేదు. వచ్చిన వెంటనే ఏదో ఒక రూపంలో, అనవసరమైన ఖర్చుల రూపంలో నీరుగా కారిపోతోంది. ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కి వస్తున్నామనే నిరాశ వారిని పీడిస్తోంది. ఆర్థికంగా పురోగతి సాధించడానికి, తమ కలలను సాకారం చేసుకోవడానికి వారు ఎన్నో ప్రయత్నాలు, పెట్టుబడులు చేసినప్పటికీ ఊహించని అడ్డంకులు, ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. అదృష్టం ఏమాత్రం సహకరించకపోవడం, దురదృష్టం తరుముతున్నట్లుగా అనిపించడం వంటి భావనలు వారిలో చికాకును పెంచుతున్నాయి. వృత్తిపరంగా అంటే కెరియర్ విషయంలో కూడా ఈ రాశివారు స్థిరత్వం కోల్పోయి సతమతమవుతున్నారు. చేస్తున్న ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం, ఎప్పుడూ ఒక భయం, అభద్రతా భావం వెంటాడటం, పై అధికారుల నుండి తరచూ సమస్యలు, ఒత్తిడి లేదా నిందలు ఎదుర్కోవడం వంటివి వారిని కుంగదీస్తున్నాయి. వారికి ఉండవలసిన గుర్తింపు లభించకపోవటం, అనుకున్న స్థాయిలో ఎదుగుదల లేకపోవడం వంటి ఇబ్బందులతో వారు మానసికంగా వేదన చెందుతున్నారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఇక కుటుంబ జీవితం గురించి చెప్పాలంటే అక్కడ కూడా ప్రశాంతత లేదు. అనవసరమైన కలహాలు, చిన్న చిన్న విషయాలకే కోపాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు లేదా ముఖ్యమైన వ్యక్తులతో సంబంధాలలో దూరం పెరగడం వంటి సమస్యలు ఇంటి వాతావరణాన్ని విషతుల్యం చేస్తున్నాయి. ఈ వైవాహిక జీవితంలోని కష్టాలు వారి మానసిక ప్రశాంతతను పూర్తిగా దూరం చేస్తున్నాయి. శారీరక ఆరోగ్యం కూడా ఈ కష్టకాలంలో వారికి సహకరించడం లేదు.
తరచుగా ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడం, ముఖ్యంగా ఎంత నిద్రపోయినా తగ్గని నీరసం, నిరంతర తలనొప్పి, నిద్రలేమి మరియు దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతూ జీవితంలో ఎటువంటి ఉత్సాహం లేని నిస్సత్వ పరిస్థితిని అనుభవిస్తున్నారు. నిజానికి ఈ కష్టాలన్నింటికీ కారణం కేవలం మన ప్రస్తుత కర్మలు మాత్రమే కాకపోవచ్చు. మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సమస్యల వెనుక గ్రహదోషాలు, పితృదోషాలు మరియు ఇతరుల యొక్క చెడుచూపులైన నరదృష్టి వంటివి కారణమై ఉండవచ్చు. పితృదోషాలు తరచుగా ఆర్థిక ఇబ్బందులు, సంతానపరమైన సమస్యలు మరియు కుటుంబంలో ప్రశాంతత లేకపోవడానికి దారితీస్తాయి. అలాగే శనిగ్రహ ప్రభావం కష్టాలు, ఆలస్యం మరియు నిరాశను కలిగిస్తుంది. ఈ దోషాలన్నింటినీ ఒకేసారి తొలగించుకోవడానికి అమావాస్య తిథి చాలా శక్తివంతమైన సమయం. అందుకే ఈ దోషాలను తొలగించుకోవడానికి, పూర్వీకుల ఆశీర్వాదం పొందడానికి మరియు శనిదేవుణ్ణి శాంతింపజేయడానికి ఈ రాశికి చెందినవారు అమావాస్య రోజు కుక్కకు ఈ ఒక్కటి తినిపించడం ద్వారా సకల శుభాలను పొందగలుగుతారు. అమావాస్య రోజున కుక్కకు ఆహారం పెట్టడం అనేది కేవలం దయతో కూడిన చర్య మాత్రమే కాదు. దీని వెనుక అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్యపరమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కుక్క అనేది పురాణాల ప్రకారం కాలభైరవ స్వామి యొక్క వాహనంగా, ఆయనకి ప్రతిరూపంగా భావించబడుతుంది. కాలభైరవ స్వామి కాల నియంత్రణకు, భయ నివారణకు మరియు రక్షణకు అధిపతి. కుక్కకు ఆహారం పెట్టడం ద్వారా కాలభైరవ స్వామి యొక్క అనుగ్రహం నేరుగా లభిస్తుంది. కాలభైరవ స్వామి అనుగ్రహం లభిస్తే మీ జీవితంలో ఉన్న భయాలు, ఆటంకాలు, తెలియని కష్టాలు తొలగిపోయి మీరు రక్షణ పొందుతారు. అంతేకాకుండా కుక్కకు ఆహారం పెట్టడం అనేది శనిదేవుడికి ప్రీతిపాత్రమైన పరిహారాలలో ఒకటి. శనిగ్రహ యొక్క ప్రతికూల ప్రభావం లేదా ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటి దోషాలు ఉన్నవారు ఈ పరిహారాన్ని చేస్తే శనిదేవుడు శాంతిస్తాడు మరియు కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ రాశికి చెందినవారు అమావాస్యలోపు లేదా అమావాస్య రోజు కుక్కకు పెట్టవలసిన ఆ ఒక్కటి ఏమిటంటే అన్నంలో నల్ల నువ్వుల పొడి వేసి తినిపించడం. నల్ల నువ్వులు శనిదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి మరియు పితృదేవతలకు సమర్పించే తర్పణాలలో నువ్వుల పాత్ర చాలా ముఖ్యమైనది. నల్ల నువ్వుల పొడిని అన్నంలో కలిపి కుక్కకు పెట్టడం ద్వారా శని దోషం తొలగిపోతుంది, పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి మరియు లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే దోషాలు తొలగి పితృదేవతల అనుగ్రహం లభించినప్పుడే ఆర్థిక వృద్ధికి సంబంధించిన దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంటికి రాక కనిపిస్తుంది. ఈ పరిహారం ద్వారా మీకు సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. ఈ పరిహారాన్ని ఆచరించడానికి సరైన పద్ధతిని తప్పకుండా పాటించాలి. ఈ రాశికి చెందినవారు అమావాస్య రోజు ఉదయం ఈ పని చేయాలి. ముందుగా మీరు శుచిగా, శుభ్రంగా స్నానం చేసి ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో దీపారాధన చేసి ఇష్టదైవానికి నమస్కరించుకోవాలి. ఈ ఆహారాన్ని మీ స్వహస్తాలతో వండాలి. అన్నం వండేటప్పుడు కూడా దైవస్మరణ చేస్తూ సాత్విక భావనతో వండాలి. అన్నం వండిన తర్వాత అందులో తగినంత నల్ల నువ్వుల పొడిని వేసి బాగా కలపాలి. ఈ కలిపిన ఆహారం కుక్కకు తినడానికి సిద్ధంగా ఉన్న తర్వాత ఆ ఆహారంలో కొంత భాగాన్ని తీసుకుని మీ ఇష్టదైవం లేదా కులదైవం ముందు ఉంచండి. ఆ తర్వాత మీరు సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం అంటే నా పేరు, గోత్రం తెలిస్తే నేను ఈరోజు అమావాస్య సందర్భంగా కుక్కకు నల్ల నువ్వుల పొడి కలిపిన ఈ ఆహారాన్ని సమర్పిస్తున్నాను. దీని ద్వారా నా జీవితంలో ఉన్న గ్రహదోషాలు, పితృదోషాలు, నరదృష్టి వంటి అన్నీ తొలగిపోయి ఆర్థిక వృద్ధి, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు లభించాలి. లక్ష్మీదేవి మరియు కాలభైరవ స్వామి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ నాపై ఉండాలి అని మనసులో ప్రార్థించాలి. ఈ సంకల్పం చెప్పుకున్న తర్వాత నైవేద్యం పెట్టిన ఆహారంతో పాటు మిగిలిన ఆహారాన్ని కూడా తీసుకొని కుక్కకు పెట్టడానికి సిద్ధం కావాలి. ఈ ఆహారాన్ని కుక్కకు పెట్టేటప్పుడు కూడా ఒక పద్ధతి ఉంది. మీరు ఈ ఆహారాన్ని నేరుగా నేలపై కాకుండా ఒక ఆకుపై కానీ లేదా పేపర్ ప్లేట్లో కానీ పెట్టి తినిపించండి. ఈ పరిహారాన్ని మీరు మీ పెంపుడు కుక్కకు పెట్టాలనుకున్నా లేదా వీధి కుక్కకు పెట్టాలనుకున్నా కానీ అది శుభప్రదమే. అయితే వీధి కుక్కకు పెట్టడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనం లభిస్తుందని నమ్ముతారు. ఎందుకంటే అది పరోక్షంగా నిస్సహాయ జీవికి సేవ చేసినట్లవుతుంది. గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ఈ ఆహారం వేడి చల్లారక ముందే, అంటే పూర్తిగా చల్లబడి గట్టిపడక ముందే కుక్కకి పెట్టడానికి ప్రయత్నించాలి. మీరు ప్రేమతో, భక్తితో పెట్టిన ఈ ఆహారాన్ని కుక్క తిన్నప్పుడు దాని ద్వారా లభించే శక్తి కాలభైరవ స్వామికి, శనిదేవుడికి చేరుతుంది.
ఆ వెంటనే మీ కర్మలకు సంబంధించిన కష్టాలు, దోషాలు నెమ్మదిగా తొలగిపోవడం మొదలవుతాయి. ఈ విధంగా అమావాస్య రోజున కుక్కకు నల్ల నువ్వుల పొడి కలిపిన అన్నం పెట్టడం ద్వారా మీకు కలిగే ప్రయోజనాలు అపారం. ముఖ్యంగా ఆర్థిక పరంగా మీరొక అద్భుతమైన మార్పును చూస్తారు. ఇది వరకటి ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరగడం ద్వారా ధనాన్ని అధికంగా సంపాదించగలుగుతారు. మీరు కూర్చుని తిన్నా తరగని ఆస్తి సంపాదించడానికి మార్గాలు దొరుకుతాయి. లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో మీ ఇల్లు ధనంతో నిండిపోతుంది. కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. జీవితంలో ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతూ వస్తున్నారో వాటి నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది. కాలభైరవ స్వామి యొక్క రక్షణతో పాటు మీ పితృదేవతల ఆశీర్వాదం కూడా తోడవడం వల్ల మీ జీవితంలో సుఖ సంతోషాలు, ప్రశాంతత వెల్లివిరుస్తాయి. ఇదివరకు మనసంతా అలజడిగా ఉన్నప్పటికీ ఈ పరిహారం తర్వాత మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కష్టాలు, నష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలను పొందుకొని ఆనందంగా జీవించడానికి ఈ పరిహారం మీకొక గొప్ప మార్గాన్ని చూపిస్తుంది. అందుకే ఈ రాశికి చెందినవారు తప్పకుండా ఈ అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం చేసి శుభాలను పొందండి. ఈ పవిత్ర దినాన సూర్యోదయానికి ముందే మేల్కొని పవిత్ర స్నానాన్ని ఆచరించడం ద్వారా శరీరం మరియు మనస్సు శుద్ధి అవుతాయి. అమావాస్య నాడు ముఖ్యంగా పితృతర్పణాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. నదిలో లేదా ఇంట్లోనే పితృదేవతలను స్మరిస్తూ నీళ్లు, నల్ల నువ్వులను సమర్పించడం వల్ల పితృదోషాల నుండి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఈ రోజున దేవతా ఆరాధనలో భాగంగా లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంటిని మరియు పూజా గదిని అందంగా అలంకరించి సుగంధభరితమైన పూలతో అమ్మవారిని పూజించాలి. ఇంట్లో దీపారాధన చేసి అమ్మవారికి క్షీరాన్నం లేదా ఇతర నైవేద్యాలను సమర్పించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అదేవిధంగా శివలింగానికి గంగాజలంతో లేదా పంచామృతాలతో అభిషేకం చేయడం, నవగ్రహ హోమం నిర్వహించడం వంటివి జాతక దోషాలను హరిస్తాయి. అమావాస్య నాడు దాన ధర్మాలకు ఉన్న శక్తి మరీ రోజున ఉండదు. శక్తి కొలది పేదలకు లేదా బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. ఆహార విషయంలో ఈ రోజున ఉపవాసం ఉండటం శ్రేయస్కరం. ఒకవేళ అది సాధ్యం కాకపోతే కేవలం సాత్విక ఆహారాన్ని, అంటే ఉల్లి మరియు వెల్లుల్లి లేని భోజనాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ నియమాలను పాటించడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు దైవ బలం పెరుగుతుంది. అయితే అమావాస్య రోజున కొన్ని పనులను నిషిద్ధంగా భావించి వాటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా వివాహం, గృహప్రవేశం లేదా నామకరణం వంటి ఎటువంటి శుభకార్యాలను ఈ తిథిలో ప్రారంభించకూడదు. కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం, వాహనాలు లేదా కొత్త వస్త్రాలను కొనుగోలు చేయడం వంటి లౌకిక విజయాలకు సంబంధించిన పనులు కూడా ఈ రోజున వాయిదా వేసుకోవడం మంచిది. శారీరక శుద్ధికి సంబంధించిన క్షౌర కర్మలు, అంటే జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు తీయడం లేదా షేవింగ్ చేసుకోవడం వంటివి అస్సలు చేయకూడదు. ఆహార నియమాలలో మాంసాహారం, గుడ్లు వంటి తామసిక పదార్థాలను పూర్తిగా విస్మరించాలి. ముఖ్యంగా కూరగాయలలో గుమ్మడికాయ వంటి వాటిని తినకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. అమావాస్య రోజున బయటకు వెళ్లి వచ్చిన తర్వాత నేరుగా ఇంట్లోకి ప్రవేశించకుండా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే గృహప్రవేశం చేయాలి. గృహ రక్షణ కోసం మరియు నకారాత్మక శక్తిని తొలగించడానికి ఇంటి బయట తప్పనిసరిగా దీపాన్ని వెలిగించాలి. అలాగే ఇంటికి ఉన్న దిష్టిని తొలగించడానికి గుమ్మడికాయతో కానీ లేదా నిమ్మకాయలతో కానీ దిష్టి తీసి కూడలిలో వేయడం వల్ల ఇంటిపై ఉన్న చెడు ప్రభావాలు తొలగిపోతాయి. అమావాస్య అంటే ఒక విధమైన సంధికాలం. ఈ సమయంలో ప్రకృతిలో వచ్చే మార్పులు మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి కాబట్టి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. రాత్రి వేళల్లో ఒంటరిగా నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్ళకూడదు. ఇంట్లో ప్రతి గదిలోనూ దీపపు వెలుగు ఉండేలా చూసుకోవడం వల్ల ప్రతికూల శక్తులు దరిచేరవు. పెద్దలను గౌరవించడం, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం ఈ రోజున మరిన్ని శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ తిథి సమయంలో మన మాట తీరు కూడా చాలా ముఖ్యం. ఎవరితోనూ కఠినంగా మాట్లాడడం, వాదించడం లేదా గొడవలకు దిగడం వంటివి చేయకూడదు. ఎందుకంటే అమావాస్య నాడు మనోకారకుడైన చంద్రుడు కనిపించడు కాబట్టి మనసు కాస్త చంచలంగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక ఆధ్యాత్మిక చింతనతో మనస్సును నియంత్రించుకోవాలి.
అమావాస్య అంటే కేవలం చీకటి రోజు మాత్రమే కాదు, అది మనలోని లోపాలను సరిదిద్దుకొని పితృదేవతల మరియు దైవ అనుగ్రహాన్ని పొందే అద్భుతమైన అవకాశం. లక్ష్మీదేవి ఆరాధనతో పాటు ఈ చిన్న నియమాలను పాటించడం వల్ల ఆర్థిక వృద్ధి, ఆరోగ్య ప్రదాత మరియు కుటుంబ సౌఖ్యం సిద్ధిస్తాయి. ఇంటిని శుభ్రంగా ఉంచుకుని సాయంత్రం వేళ ముఖద్వారం వద్ద దీపాలు వెలిగించి ధ్యానం లేదా జపంతో కాలాన్ని గడపడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఈ పవిత్రమైన రోజును కేవలం భౌతిక సుఖాల కోసం కాకుండా పితృరుణం తీర్చుకోవడానికి, ఆత్మశుద్ధికి ఉపయోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకే అమావాస్య రోజున నియమనిష్టలతో వ్యవహరించి శాంతియుతమైన మరియు సంపన్నమైన జీవితాన్ని ఆహ్వానించాలని ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించండి. మీ పితృదేవతల ఆశీస్సులు, లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ మీపై ఉండి మీ గృహం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించండి. అమావాస్య నాడు దైవనామస్మరణ చేయడం వల్ల మనస్సులోని భయాలు తొలగి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ తిథి రోజున చేసే జపం, తపస్సు వేల రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటూ అంతర్ముఖులై దైవ చింతనలో గడపడం ఉత్తమం. ఈ నియమాలన్నీ పాటిస్తూ అమావాస్య తిథిని ఆధ్యాత్మిక ప్రయాణానికి పునాదిగా మార్చుకోవాలి. మీ పితృదేవతల ఆశీస్సులు, లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ మీపై ఉండి మీ గృహం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించండి.